గాంధీ గారు నమస్తే అండి. నిన్న ఏదైతే జరిగింది కదా దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ అమరావతి రైతులంతా కలిసి వైసీపీ ఎవరైతే ఒక కమిటీ వచ్చారో వాళ్ళందరి మీద దాడి చేశారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి ఒక రైతుగా ఏం సమాధానం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. వాళ్ళు చెప్పే అబద్ధాలండి. వైసీపీ వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు? ఎవరు సంకనాకటానికి వచ్చారు? రాజధానిలోకి వాళ్ళకి ఏం అర్హత ఉందో రాజధానిలో రావడానికి? గతంలో ఏమన్నారు వాళ్ళు? ఇదొక ఎడారి, ఇదొక ముంపు ప్రాంతం, ఇదొక శ్మశానం, ఇది రాజధాని కాదు అని బొంకులు బొంకారు. మరి నిన్న ఏమని వచ్చారు? రైతు పరిరక్షణ సమితి, సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని వచ్చారు. అసలు సిఆర్డీఏ పరిరక్షణ సమితి, అసలు సిఆర్డీఏని రద్దు చేయాలనుకున్నారు కదా బాబు మీరు. మళ్ళీ సిఆర్డీఏని ఏ ముఖం పెట్టుకొని మీరు వచ్చారు? రైతుల్లో చిచ్చు పెడదామని వచ్చారు మీరు. ఏదైనా ఉంటే మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని. మాకు ఇబ్బందులు ఏం లేవు. మీలాగా చంద్రబాబు నాయుడు ఏమో దుర్మార్గుడు కాదు, లేకపోతే ఆయన ఏమన్నా రాక్షసుడు కాదు మేము అడగపోవడానికి. మేము అడిగితే మాకు సమాధానం చెబుతారు నారాయణ గారు కానీ చంద్రబాబు గారు కానీ. మీలాగా లోపలేయటం, ఏదైనా మాట్లాడితే చేయటం అట్లాంటివి చేయడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నైజం అయింది అది కాదు. మీ ఇష్టానుసారం మాట్లాడి మీరు అసలు ఏమని ఇచ్చారు? 2019 ముంగల మీరు ఏం చెప్పారు? 2014లో మీరు ఏమన్నారు? 2014లో సాక్షాత్ మీ జగన్మోహన్ రెడ్డి మీ ఆదినాయకుడు ఏమన్నాడు? మంచిది ఇక్కడే పెట్టండి, 30,000 ఎకరం కావాలి అని బొంకాడు. తర్వాత ఏమన్నాడు? మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, బ్రహ్మాండంగా పరిపాలిస్తాను, నేను మరి ఢిల్లీని తలదనే రాజధాని కడతాను, మరి మీ భూములకు కూడా నేను గజాలు పెంచిస్తాను అని నమ్మబలికాడు. 100 అబద్ధాలు ఆడాడు. 19 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానులని 3 ముక్కలాట ఆడాడు. అసలు మిమ్మల్ని నమ్మేది ఎవరో? మీరు రైతు పరిరక్షణ సమితి అంటే మీరు రైతులకు మనుషులా? మీరు కౌళ్ళే ఇలా మాకు 1631 రోజు మేము దీక్షలు చేస్తుంటే ఏమయ్యారు మీరు? మొత్తం నిన్న వచ్చిన ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు ఏమయ్యారు మీరు? ఎందుకు రాలా? దేనికి రాలా? సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా మరి ఇంటి నుంచి పరదాలు కట్టుకొని పోయాడు కానీ మా మీదగా మరి మమ్మల్ని బలకరించాడా? మరి ఇవాళ ఎందుకు వచ్చారు మీరు? దేనికి వచ్చారు? రైతులంతా కలిసి మూకుమ్మడిగా మా మీద దాడి చేశారని చెప్పి కూడా మాట్లాడుతూ గోండాల్లో వ్యవహరించారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు రైతులు దాడి చేస్తే మీ ప్రభుత్వమే నిలకడగా ఉండేది కాదు 5 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి మీరు. మేము ఎక్కడైనా గాంధీవాదిగా మేము ఎంతో ప్రశాంతంగా మరి శాంతియుతంగా చేశాం మేము. అంతేగాని 2019 నుంచి 24 వరకు మేము ఎక్కడైనా ఒక వాలు పోషించినట్టు కానీ, ఒక ఆర్టీసీ బస్సులు జోలిపోయినట్టు కానీ, ఒక అద్దాల పగల కొట్టినట్టు కానీ ఎక్కడైనా చూశారా మీరు? చూస్తే క్లిప్పింగ్లు చూపించండి మీరు. మేము ఎక్కడా శాంతియుతంగా చేసాం. మీరే ఇంకా మేము న్యాయస్థానం టు దేవస్థానాన్ని పెట్టుకుంటే మా అన్నంలో ఇసుక కలిపారు. మరి మా మహిళలకు కించపరిచే మాటలు మాట్లాడారు. నిన్నగాక మొన్న కూడా మా మహిళలు ఏం మాట్లాడారు? మీరు కడుపుకి అన్నం తినేవాళ్ళు అయితే మీరు రాజధానిలో అడుగు పెట్టరు. మీరు కంపెనీ తిరిగేవాళ్ళు కాబట్టి రాజధానిలోకి వచ్చారు. అరే అమ్మటి రాంబాబుగా నీకు పదే చెప్పడం మాకు చేత కాదు. నీలాగా కుక్కలాగా వాగటం మాకు కుదరదు. నువ్వు ఒట్టి కుక్కవే, ఒక సునకంలాగా వాగుతున్నావు నువ్వు. నిన్ను అనడానికి కూడా మాకు మాటలు రావట్లా. దేనికి చేస్తా ఇట్లాంటి పనులు? పైపెచ్చు నువ్వు వచ్చేది కాక ఏమి తెలియని అప్పిరెడ్డిని కూడా ఎంపటేసుకొని వచ్చావు. అప్పిరెడ్డి ఎప్పుడన్నా రాజధాని గురించి మాట్లాడా? నిన్ను ఎందుకు వేసుకొచ్చావు నువ్వు అప్పిరెడ్డి గారిని? నువ్వు మంచాళ్ళు కూడా చెడు చేస్తున్నావు, నీ ఇష్టానుసారం చేస్తున్నావు. నీకు ముందున్న ముసళ్ళ పండుగ గుర్తుపెట్టుకో. నిన్న పూర్తిగా మాకు తెలియదు, 2 గ్రామాలకే తెలుసు. అదే 29 గ్రామాలు తెలుసుంటే మీరు పోయేవాళ్లే కాదు. అంటే గాంధీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న జరిగిన సంఘటన గురించి ట్వీట్ చేసిన పరిస్థితి. ఈ రోజున రైతుల్ని సామరస్యంగా కలవడానికి వస్తే అందరూ ఈ విధంగా దాడులు చేశారు, కోడిగుడ్లు ఇసిరారు, రాళ్ళు ఇసిరారు అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. ఇదా ప్రజాస్వామ్యం అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి ప్రజాస్వామ్యం అంటే? జగన్మోహన్ రెడ్డి తెలుసా? ఏది ప్రజాస్వామ్యం? ఏది ప్రజాస్వామ్యం? మరి ఆయన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని ఊరేగిస్తే అది ప్రజాస్వామ్యమా? అదేనా ప్రజాస్వామ్యం? మరి మహిళల్ని డొక్కల్లో దాన్ని మరి కోమాల్లో పంపిస్తే అదే ప్రజాస్వామ్యం? మహిళల్ని మరి వయసుల కింద కడితే అదే ప్రజాస్వామ్యం? ఏది ప్రజాస్వామ్యం? ఆయన చేసినంత ప్రజాస్వామ్యమా? మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ప్రజాస్వామ్యమా? మరి బేడీలేసి జైలు తీసుకుపోతే అది రైతులకి బేడీలేసి తీసిపోయారు, అది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అంటే మీకే తెలుసా? ఎవరో తెలియదా? రాజ్యాంగం తెలుసా మీకు? అసలు ప్రజలంటే ఏంటో తెలుసా మీకు? మీరు ఏది పట్టుకుంటే దానికి కుందేలు 3 కాళ్ళు అంటే అన్నారు నీ 151 మంది. మరి ఇంత ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని బలపరిచిన వాళ్ళు మీకు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు మీరు? అదే నాకు చిగ్గు తెలుసుకోవాలిగా. మీరు మీ ఇష్టానుసారంగా వస్తారా? భూములు ఏమైనా రైతులు ఉంటే వాళ్ళతో గవర్నమెంట్ మాట్లాడుతుంది.
నారాయణ గారు మాట్లాడుతున్నాడు, ఇంకా కలెక్టర్లు మాట్లాడుతున్నారు, మరి డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతున్నారు, సిఆర్డీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదేదో చేసుకుంటున్నారు. మరి మా ఊళ్ళో ఉన్న కార్మిక రంగారావు గారికి 100 ఎకరం పొలం ఉంది. ఆ 100 ఎకరం పొలం ఆయన కూడా నిన్నగా మొన్న ఇచ్చాడు. మరి ఆయన కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారా మీరంతా? ఆయన రాజ్యాంగాలు తెలుసు, ఆయన చట్టాలు తెలుసు, విలువలు తెలుసు. మరి ఆయన మీద ఆయన కంటే ఎక్కువ తెలుసా మనకేమన్నా? మరి అట్లాంటి ఆయన నిన్న పొలం ఆలోచించి 8-9 సంవత్సరాల తర్వాత పొలం ఇచ్చేసాడు ఆయన. అదే ఇక్కడ చంద్రబాబు మెడలు వంచి మరి మేము రైతులకి ఏ హామీలు అమలు చేయాలో ఆ విధంగా హామీలు అమలు చేపిస్తామని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి గాంధీ గారు? ఎందుకు చేయాలా ఆయన హామీలు ఎందుకు అమలు చేయాలా? మీరు రైతుల హామీలు తుంగలో దొక్కారు. తుంగలో దొక్కారా మీరు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు రైతులకు నెరవేరుస్తున్నాడు. కాకపోతే 10 రోజులు అటు కావచ్చు, 10 రోజులు ఇటు కావచ్చు. మీరేం చేశారు? అసలు రాజధాని లేదు ఇక్కడ, ఎవరు భూములు వాళ్ళకి ఇస్తామో అని నా జనాన్ని మీరు ఇది చేశారు. మీరు భ్రష్టు పట్టించారు, రాజధానినే భ్రష్టు పట్టించారు. ఇటుక రాయి మీద రాయి పెట్టలే మీరు ఎక్కడ. నువ్వు అసలు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంతమందిని పంపించినా, నువ్వేం చేసినా నీ ఇంట్లో నీ తల్లికి నీ చెల్లికే సమాధానం చెప్పలేవు. నువ్వు వాళ్ళే నీ చెప్పు చేతల్లో లేరు. ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావయ్యా బాబు? మేము అడిగామని నీ కోపం వద్దు. నువ్వు కాంగ్రెస్లో నుంచి వచ్చినోడివే, మేము కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడేది కూడా. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మా రాజధాని కోసం మాట్లాడుతున్నాం. మేము రాజధాని రైతులం కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే నిన్ను మాట్లాడిన పని మాకు లేదు. మీరు ఎవరు ఏ పార్టీ అయినా మాకు అనవసరం అండి. మాకు కావాల్సింది మాకు రాజధాని. మేము ఆ రోజు భూములు ఇచ్చాం, రాజధాని కోసం భూములు ఇచ్చాం, రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం. మాకు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చండి. మీరు ఎవరుంటే మాకేంది? నువ్వు అమలు చేయలేకపోయావు. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారని ఆయనకు ఓట్లు వేశారు. నీ ఒక్కోటితోటి గెలవడో, నా ఒక్కోటితోటి ఓడిపోడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నారు, 124 సీట్లు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండం చేస్తుంది. రాజధాని రైతులు మేము కంటి నిండా నిద్రపోతున్నాం, కడుపు నిండా బోగతింటున్నాం. నీ ప్రభుత్వంలో మేము అన్నం తిన్న రోజులు చాలా తక్కువ, నిద్రపోయిన రోజులు అసలు లేవు. ఇదే మేము చెప్పేది. అంటే ఇక్కడ ఏదైతే చంద్రబాబు చేస్తున్న అక్రమాలు మొత్తం ఎక్కడ బయటకు వస్తాయో భయపడిపోయి ఈ విధంగా ఒక మోకను తయారు చేసి మా మీద మూకుమ్మడిగా దాడి చేయించాడు అమరావతి రైతులతోనూ, టీడీపీ గోండాలతో, రైతులతో గోండాలతో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి గాంధీ గారు? టీడీపీ వాళ్ళు గోండాలైతే నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించవు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. టీడీపీ వాళ్ళు నేను కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా, టీడీపీ వాళ్ళు గోండాలైతే నువ్వు అసలు పరిపాలన 5 సంవత్సరాలు చేసేవాడు కాదు. ఎందుకంటే రాజధాని ఎప్పుడైతే 3 ముక్కలు చేసావో ఆ రోజే నీ మీద తిరగబడేవాళ్ళు. కాదే సౌమ్యుడు, ఆదినాయకుడు సౌమ్యుడు, తెలుగుదేశం పార్టీ ఆదినాయకుడు సౌమ్యుడు కాబట్టి ఆయన ఎంతో ఓర్పుతో, నేర్పుతో ప్రజలు వాళ్ళ కార్యకర్తలు కూడా బయటికి రానికుండా వాళ్ళని కూడా ఓదార్చి మీరు ఆగండి, చూద్దాం, చేద్దాం అనే భాషతో చేశాడు. కానీ మీరు వెళ్ళండి, మీకు మళ్ళీ చెప్పాలి రఫా గోత్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. నువ్వు అధికారంలో ఉండగా మాట్లాడావు, అధికారం లేకుండా మాట్లాడుతున్నావు. వాళ్ళకి ఇలా అధికారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక కన్ను సైకితోటి, మన కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ ఉండదు ఆయన కన్ను సైకి చేస్తే. కాదే ఆయన నైజం అది కాదు. ఆయన ఎంతో శాంతియుతంగా పరిపాలన చేస్తున్నాడు. అంతే తప్ప మీరు నిన్నగాక మొన్న గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడింది ఏంది? ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్నే అది సభ్యతనా, సంస్కారమేనా? కడుపు కనం తింటున్నారా మీరు? ఎవరైనా ఖండించారా? ఎందుకు మాట్లాడకూడదా అని? మహిళను పట్టుకొని మాట్లాడచ్చా? దేనికి మాట్లాడారు? ఆమె ఏం చేసిందని మాట్లాడారు? ఆమె పరిపాలన ఆమె చేసుకుంటుంది, ఆమెకి ఇచ్చిన పోస్టును ఆమె నిర్వర్తించుకుంటుంది. అది కూడా తప్పేనా? ఆమె బొట్టు మీద చెప్ప, ఆమె చీర కట్టు మీద చెప్ప, ఆమె పౌడర్ రాసుకుంటే మాట్లాడా? ఏంది ఇది? మన ఇంట్లో మన చెల్లెలు లేరా, మన అక్కలు లేరా, మన వదినలు లేరా, మన తల్లులు లేరా? దేనికి మాట్లాడతారు మీరు? ఇట్లా మాట్లాడతాం సభ్య సమాజం మెచ్చదో. మీరు 11 కాదు కదా, 1కి కూడా రారేమోనని నాకు అనుమానం పడుతున్నా నేను.